వడ్డీ కాసుల వాడి విరాళాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏటికేడు అవి అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ శ్రీవారికి విరాళాలు ఎలా చెల్లిస్తారు? ఆ లెక్కేంటి? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలు కానుకలు సమర్పిస్తారు. ఏటా హుండీ ద్వారా 1600 కోట్ల రూపాయలు, టన్ను బంగారం వరకు 10 టన్నుల వెండి కానుకలుగా వస్తున్నాయి. ఇక ఆస్తులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ట్రాల్లో 80,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మరోవైపు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ 11 ట్రస్టులు నిర్వహిస్తోంది. అన్నప్రసాదం, వేద పరిరక్షణ, శ్రీవాణి, గో సంరక్షణ, విద్యాదానం, ప్రాణదానం, సర్వశ్రేయాస్, బర్డ్, స్విమ్స్, ఎస్వీబీసీ, బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ పేరుతో ట్రస్టులు నిర్వహిస్తోంది. ఇందులో ప్రధానంగా అన్నప్రసాదం ట్రస్టుకి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇది ప్రారంభించి 40 సంవత్సరాలవుతుండగా ఇప్పటి వరకు 2,200 కోట్లు విరాళంగా అందించారు భక్తులు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 1,500 కోట్ల విరాళాలు టీటీడీకి అందాయి. ఇక ట్రస్ట్ ద్వారా వచ్చే విరాళాలు, వాటిపై వడ్డీ, ఒక్క శ్రీవాణి మినహా మిగిలిన ట్రస్టులకు భక్తులు అందించే విరాళాలను కార్పస్ ఫండ్గా స్వీకరిస్తుంది టీటీడీ. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో ట్రస్టులని నిర్వహిస్తోంది. విరాళాలు అందించిన భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తోంది. 1,00,000 నుంచి 5 లక్షల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఏడాదికి ఒక్కసారి 5 మందిని సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. వీరికి వసతి గది కేటాయింపుతో పాటు 6 చిన్న లడ్డూలు, కండువా, జాకెట్లు అందజేస్తారు. 5 నుంచి 10 లక్షల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఏడాదికి 3 సార్లు 5 మంది చొప్పున సుపథం నుంచి దర్శనానికి అనుమతించడంతో పాటు 3 సార్లు వసతి గదులు కేటాయిస్తారు. 10 నుంచి 25 లక్షలు విరాళంగా అందించిన భక్తులకు ఏడాదికి ఒకసారి 5 మంది లెక్కన సుపథం ద్వారా మరో 3 సార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు. ఆపై విరాళాలు ఇచ్చిన వారికి అదనంగా సౌకర్యాలు కల్పిస్తుంది టీటీడీ. బంగారం, వెండి, డాలర్లను కూడా అందిస్తుంది. మరోవైపు శ్రీవాణి ట్రస్టుకి సంబంధించి మాత్రం 10,000 రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేకుండానే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను కేటాయిస్తారు. ఇలా శ్రీవారి ట్రస్టులకు విరాళాలు అందించిన భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు ప్రసాదాలు కూడా అందజేస్తుంది టీటీడీ.